So, hello friends, welcome to today's editorial explanation. సో ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో ఏమేం టాపిక్స్ వచ్చాయో చూద్దాం. చిరుదివ్వెలు తేజరిల్లే వ్యూహం, దేశార్థిక రంగానికి లఘు పరిశ్రమలు సముదాయమే వెన్నెముక అని, సరఫరా వ్యవస్థకది ప్రాణాధారమని 3 ఏళ్ల క్రితమే నీతి ఆయోగ్ విశ్లేషించింది. ఓకే, సో దిస్ ఎడిటోరియల్, ఈ ఎడిటోరియల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ గురించి ఉంది. ఓకే, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ గురించి. ఓకే, ఎకానమీలో ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, కరెంట్ అఫైర్స్లో ఎకనామిక్స్ ప్లస్ ఇందులో స్టాటిక్ ఎకానమీ కూడా ఉంది. ఆ తర్వాత మైనారిటీలకు మహాద్రోహం, ఇది జగన్మోహన్ రెడ్డి పేరు చూడగానే ఇది పొలిటికల్ టాపిక్ అని మీకు తెలియాలి. పాలిటిక్స్ రావు జనరల్గా ఎగ్జామ్లో, సో మీరు టైం లేకుంటే అది అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత అవగాహనే శ్రీరామ రక్ష, నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, కన్జ్యూమర్ రైట్స్. ఓకే, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో ఇది బ్యాంక్ ఎగ్జామ్లకి ఇలాంటి వాటికి డేలు అడగొచ్చు. డేలు మన అన్ని బట్టి కొట్టలేము. సో జస్ట్ దాంట్లో అంటే కన్జ్యూమర్ రైట్స్ గురించి ఏంటి అనే కాన్సెప్ట్ చూసుకోవాలి. గ్రూప్స్కి ఎదురు రావచ్చు. ఆ తర్వాత ఆహార భద్రతకు ఆధునిక మార్గం, ఫుడ్ సెక్యూరిటీ. ఆహార భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్, ఎస్పెషల్లీ ఫర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి, పోలీసులకి, అలాంటి వాటికి. ఆ తర్వాత వృద్ధ ఖైదీలకి మానసిక సాంత్వన, ఇది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇంపార్టెంట్, కాకపోతే ఇందులో ఎక్కువ పాయింట్లు ఉండకపోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎకనామిక్ పాయింట్. ఎకనామిక్స్ ఎడిటోరియల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఏంటి లఘు పరిశ్రమలు, లఘు పరిశ్రమల వల్ల ఏంటి ఉపయోగం? ఓకే, సో ఫస్ట్ పేరా అనేది సమ్మరీ ఉంటుంది. సో అది చదువుతాను ఒకసారి. దేశ ఆర్థిక రంగానికి లఘు పరిశ్రమల సముదాయమే వెన్నెముక అని, సరఫరా వ్యవస్థకది ప్రాణాధారమని 3 ఏళ్ల క్రితం నీతి ఆయోగ్ సహేతుకంగా విశ్లేషించింది. సో ఎకానమీకి, ఏ దేశ కంట్రీ ఎకానమీకి మైక్రో లఘు పరిశ్రమలు అంటే మైక్రో ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, స్మాల్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, లేదా అన్నీ కలిపి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, అవే బ్యాక్ బోన్ అని నీతి ఆయోగ్ చెప్పింది. సరఫరా వ్యవస్థ అంటే సప్లై చైన్ సిస్టమ్. ఓకే, అంటే ఇప్పుడు మిల్క్ ఉందనుకోండి, ఓ విలేజ్ నుంచి అర్బన్ ఏరియా కన్జ్యూమర్ దాకా పోవడానికి ఉండే అవన్నీ దాన్ని సప్లై చైన్ అంటారు. ఓకే, ఆ వ్యవస్థలో ఇది లఘు పరిశ్రమలు కీలకమని నీతి ఆయోగ్ చెప్పింది. వాస్తవంలో ఆ స్ఫూర్తి కొల్లబోతున్నదని ఆవేదనతో నీతి ఆయోగ్ తాజాగా ముఖ్యమైన సిఫార్సులతో ముందుకొచ్చింది. సూక్ష్మ అంటే మైక్రో, చిన్న, స్మాల్, మధ్య తరహా సంస్థ ఎంఎస్ఎంఈల వాటా స్థూల దేశీయోత్పత్తిలో, జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 30% తయారీ రంగంలో 38.4% ఎగుమతుల్లో 45% అన్న గణాంకాలను అమాత్యులు అంటే మినిస్టర్లు ఎందరో చెప్తూ ఉంటారు. ఓకే, ఉన్నదానికన్నా అధికంగా చూపిస్తున్న ఈ అంచనాల్ని నిక్కచ్చిగా మదింపు చేయాలని నీతి ఆయోగ్, ఇది ఓకే, ఇది అవసరం లేదు మనకు. ఓకే, ఆ తర్వాత సంక్లిష్టంగా ఉన్న వాణిజ్య విధి విధానాలని సులభతరం చేయడం. ఓకే, ట్రేడ్ పాలసీని సింప్లిఫై చేయడం, వాణిజ్య విధి విధానాలు, అన్ని రకాల అనుమతుల జారీకి ఏకైక జాతీయ పోర్టల్ని ఒకదాన్ని తీర్చిదిద్దాలని అవి సిఫార్సులు చేశాయి. ఓకే, ఇది కూడా అవసరం లేదు మీకు, అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్కి ఇవి రావు. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఇవి పనికొస్తాయి ఈ పాయింట్లు. 2022 సంవత్సరంలో ఈ కామర్స్ ద్వారా చైనా లఘు పరిశ్రమల ఎగుమతుల విలువ అంతంత చేసింది. ఓకే, ఇండియా కూడా ఇలాగే చేయాలని చెప్తుంది. సో ఆర్థిక వనరులు సమకూర్చాలని, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై భారత, అది కూడా అవసరం లేదు, ఇది అవసరం లేదు అంటే మీరు ఒకసారి చదువుకోండి. ఓకే, ఎంఎస్ఎంఈలు కేవలం దేశవ్యాప్తంగా 6.4 కోట్లు, ఎంఎస్ఎంఈలు కేవలం 14% ఆర్థిక సంవత్సరం నుంచి రుణాలు సమకూరుతున్నాయి. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఎంఎస్ఎంఈలు ఎందుకు దేశంలో బాగుపడట్లేదు అంటే వాటికి లోన్స్ రావు, లోన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఏదైనా చిన్న ఇండస్ట్రీ ఉందనుకోండి, మైక్రో ఇండస్ట్రీ, బీడీలు ఎవరైనా చేస్తున్నారు, కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు, లేదా ఇప్పుడు వుడ్ కట్టింగ్ ఏదైనా మెషిన్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఎందుకంటే అవి పెద్ద కంపెనీలు కాదు కదా. ఇప్పుడు రిలయన్స్కో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కో, ఓఎన్జీసీకో ఎవరైనా లోన్ ఇస్తారు.
కానీ చిన్న చిన్న ఊరు పేరు లేని కంపెనీలకి లోన్లు బ్యాంకులు ఇవ్వవు. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమకూరుతున్నాయి అంటే చాలా తక్కువ వస్తాయి. ఓన్లీ 14% అంటే 86%కి లోన్లు అందట్లేవు. దానికోసం గవర్నమెంట్ చాలా స్కీములు తెచ్చింది. అయినా కానీ బ్యాంకులు లాస్ట్కి కొన్నిటికే ఇస్తాయి, కొన్నిటికి ఇవ్వవు. గవర్నమెంట్ బలవంతం చేస్తేనే ఇస్తాయి. ఓకే. హస్తకళలు, హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత వస్త్రాలు, టెక్స్టైల్, మన నేత వస్త్రాలు, ఆయుర్వేద మూలికా ఉత్పత్తులు, తోలు ఉత్పాదనలు, లెదర్, ఇమిటేషన్ ఆభరణాలు, ఈ మన అంటే ఏమంటారు అవి రోల్డ్ గోల్డ్, చెక్క ఉత్పత్తులు తదితరాలకి 28.16 లక్షల కోట్లకు పైగా అంతర్జాతీయ గిరాకీ ఉంది. టాయ్ ఇండస్ట్రీ, ఇది డిసెంబర్లో న్యూస్లో వచ్చింది. టాయ్ ఇండస్ట్రీ కోసం ఇండియా బాగా కష్టపడుతుంది. ఎందుకంటే మన దగ్గర చైనాలో నుంచి వచ్చే టాయ్సే ఎక్కువ. అందులో గణనీయ వాటా అందిపుచ్చుకోవాలని ఇండియా ట్రై చేస్తుంది. ఓకే. ఎంఎస్ఎంఈలో 60% దాకా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నవే. ఈ పాయింట్ రావచ్చు. ఓకే. అయినా కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు. వెరీ పాపులర్ పాయింట్లే ఎగ్జామ్లో వస్తాయి, కానీ ఎవరు చదవరు కాబట్టి అవి కూడా రాయరు. అంటే ఇప్పుడు గ్రూప్ 4కి వెరీ డల్లర్స్ రాస్తారు, వాళ్ళు అసలే చదవరు. సో ఎంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చినా కానీ వాళ్ళు రాయలేరు. టాపర్స్కి వచ్చు కానీ వాళ్ళు రాయరు. గ్రూప్ 1 ఎగ్జామ్లే రాస్తారు వాళ్ళు. సో అందుకని మీరు కొంచెం చేయితే చాలు. అంటే ఇందులో ఎక్కువగా ఏం లేదు. లఘు పరిశ్రమలు అంటే ఏంటి, లఘు పరిశ్రమల ప్రాబ్లమ్స్ ఏంటి, అంతే ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ కన్జ్యూమర్ రైట్స్ ఒకటి ఉంది, ఆహార భద్రత. లెట్స్ గో ఫర్ ఆహార భద్రత. ఓకే. ఆహార భద్రత జిస్ట్ ఏముందో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధా పెద్ద సమస్యగా తయారైంది. నిత్యావసరాల ధరలు పెరుగుదల కారణంగా అనేక మంది పౌష్టిక ఆహారానికి నోచుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆహార వృధాను అరికట్టడం ద్వారా ఎంతోమంది ఆకలి మంటలను చల్లార్చవచ్చు. ఓకే. ఇది చెప్తున్నారు. బేసికల్లీ ఫుడ్ వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నారు. దేశంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఉత్పత్తి దశలోనే ఎంతో ఆహారం వృధా అవుతుంది. ఓకే. మిగిలింది వినియోగదారుడికి చేరేలోగా మరికొంత వృధాగా పోతుంది. ఇది మొత్తం కలిపితే 20-25% ఉంటుంది. సో మనం మొత్తం ఫుడ్ ప్రొడక్షన్లో 20-25% వేస్టేజే ఉంటుంది అన్నట్టు. ఎస్పెషల్లీ టొమాటో లాంటివి, పెరిషబుల్ ప్రోడక్ట్స్, మిల్క్ లాంటివి బాగా వేస్ట్ అవుతాయి. ఆధునిక సాంకేతికల సాయంతో ఈ ఆహార వృధాను 10% వరకు తగ్గించవచ్చు. ఫ్రమ్ 20 to 25 నుంచి 10% వరకు తగ్గించవచ్చు డ్యూ టు మోడర్న్ టెక్నాలజీ. వాతావరణ మార్పులు అంటే క్లైమేట్ చేంజ్ ప్రభావంతో పాటు అన్నదాతలకు ఎదురవుతున్న సవాళ్లను సంస్కరించడంపై ఇది సంస్థ దృష్టి సారించింది. ఓకే. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల అన్నదాతలకి అంటే ఫార్మర్స్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. యాంత్రీకరణ, మెకనైజేషన్. ఓకే. మన దాంట్లో అందరు జనాలు ఇండియాలో ఎక్కువగా ఐదర్ మాన్యువల్గా చేస్తారు, లేకపోతే ఎద్దులు దున్నపోతులతోనే చేయిస్తారు. మెషినరీ చాలా తక్కువ. ఈ మధ్య కొంచెం పెరుగుతుంది, ట్రాక్టర్స్ అండ్ అవి హార్వెస్టర్స్. కానీ మెకనైజేషన్ ఇంకా చాలా తక్కువగానే ఉంది ఇండియాలో. అదొక కీ ఫీచర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. సరైన సాగు పద్ధతులను అనుసరించడం తదితరాలకి కృషి చేస్తుంది. ఓకే. ఆ తర్వాత దేశంలో ప్రస్తుతం 33 కోట్ల టన్నుల మేర ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2047 నాటికి కొంత పెంచాలి. నంబర్లు అవసరం లేదు మీకు, ఆహారంలో వేస్ట్ అవుతుంది, నీటి లభ్యత తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ ద న్యూస్, బెంగళూరులో వాటర్ క్రైసిస్. ఓకే. నీటి లభ్యత తగ్గుతుండడం అంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ డిక్రీజ్ అవుతుంది, సర్ఫేస్ వాటర్ టేబుల్ అంతా కంటామినేట్ అవుతుంది, పొల్యూషన్ అవుతుంది. సో బేసికల్లీ మనకు వాటర్ అవైలబిలిటీ అనేది తగ్గుతుంది. నేల క్షీణత, సాయిల్ డిగ్రేడేషన్, పెరుగుతున్న చీడపీడలు, పురుగులు, వాతావరణ మార్పులు, అదే క్లైమేట్ చేంజ్ చెప్పారు, కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రసాయనాలు, కెమికల్స్, పురుగు మందులు, పెస్టిసైడ్స్ను ఉపయోగించి ప్రొడక్టివిటీ, ఉత్పాదకను పెంచుకోవాల్సి వస్తుంది. ఉత్పాదకత అంటే ఒక ఎకరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటారు, ఒక టన్ను రైస్ పండింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఆ టన్నుకు బదులు 1.1 టన్ను 1.2 టన్నులో పండించారనుకోండి. సో అక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు, ఇంక్రీజ్ ఉన్నట్టు. సో అక్కడ ఆ యొక్క భూమి యొక్క ఉత్పాదకత పెరిగినట్టు అని. ఓకే. ఒక సగటు భూమికి ఎంత ప్రొడక్షన్ పెరిగింది అనే దాన్ని, పెరిగితే ఉత్పాదకత పెరిగింది అంటారు, తగ్గితే తగ్గింది అంటారు. సో ఇప్పుడు కెమికల్స్ని, ఫర్టిలైజర్ని, పెస్టిసైడ్ని ఉంచి
యూజ్ చేసి ఉత్పాదకతను పెంచుకోవాల్సి వస్తుంది. దాంతో సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఎందుకు? పెస్టిసైడ్స్ సంవత్సరానికి కాస్ట్ బాగా పెరుగుతుంది, ఫెర్టిలైజర్ బాగా ఖర్చు అవుతుంది. అలాగా దాంతోపాటు రైస్ కాస్ట్ అనేది, లేకపోతే కూరగాయల కాస్ట్ అనేది అంత స్పీడ్గా పెరగదు. సో సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 93 కోట్ల టన్నుల మేర ఆహారం వృధా అవుతుంది. సో ఈ వృధాని తగ్గించి వాటిని కూడా అమ్మగలిగితే రైతుకు కొంచెం కలిసి వస్తుంది. ఐక్యరాజ్య సమితి ఈ ఒక్కసారి చూద్దాం, 1 మినిట్. ఐక్యరాజ్య సమితి దగ్గర ఉన్నాం. యుఎన్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వెల్లడించింది. ఆహార పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల 10% గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు విడుదలవుతున్నాయి. కుళ్ళిపోవడం వల్ల మీథేన్ రిలీజ్ అవుతుంది. మీథేన్ ఈజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. ఆహార వ్యర్థాల కారణంగా భూవనరులు, జలవనరులు కలుషితమవుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఆహార పదార్థాలను, ఇది అవసరం లేదు, ఇది మంచి పాయింట్ యాక్చువల్లీ. ఓకే, కుళ్ళిపోయిన ఆహార పదార్థాల నుంచి గ్రీన్ ఉద్గారాలు వస్తాయనేది మీ నోట్స్లో రాసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పాయింట్. అది ఎగ్జామ్లో రావచ్చు. పొలాల్లో పంట దశలో ఇది అవసరం లేదు, యాప్లను యూజ్ చేస్తారు. యుఎన్ఈపి ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము, అదొకటి ఎగ్జామ్లో రావచ్చు. ఓకే, ఆ తర్వాత ఆహార వ్యర్థాలు 2030 నాటికి చిల్లర విపణి ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించడం లక్ష్యాల్లో ఒకటి. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకి టార్గెట్ ఏంటి? యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంగ్లీష్లో, తెలుగులో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030. 2015లో స్టార్ట్ అయింది, 2030లో ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలి. దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. ఆ తర్వాత వృద్ధ ఖైదీలది ఒకసారి జిస్ట్ చదివితే, దేశంలోని వివిధ కారాగారాల్లో వయసు మళ్ళిన ఖైదీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా జీవిత చర్మాంకంలో వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి ఖైదీల కోసం జైళ్లలోనే ప్రత్యేక వస్తువులు, వృద్ధాశ్రమాలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. బేసికల్లీ ఇది వల్నరబుల్ పీపుల్, వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడుతుంది. దీన్ని ఒకసారి చదువుకుంటే బెటరు. ఓకే, కానీ ఇందులో ఇది పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇందులో చూద్దాం ఒకసారి పాయింట్స్. ఓకే, రాజ్యాంగం ప్రసాదించిన గౌరవంగా జీవించే హక్కు చెప్పా కదా, హ్యూమన్ రైట్స్ మీదే ఉంటుందని. రాజ్యాంగం ప్రసాదించింది గౌరవంగా జీవించే హక్కు అంటే ఇంగ్లీష్లో దీన్ని డిగ్నిటీ ఆఫ్ లైఫ్, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ నిరాకరించినట్లే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, వృద్ధ ఖైదీల సంఖ్య పెరుగుతుంది, కారాగారాలు అన్నీ అవుతున్నాయి, సో వాళ్ళ డిగ్నిటీకి భంగం కలుగుతుంది. జాతీయ నేర గణాంక సంస్థ ఫుల్ ఫామ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి. ఆ తర్వాత క్షమాభిక్షలు ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్, సెంటర్లో అండ్ స్టేట్లో గవర్నర్. హక్కులకు రక్షణ, హక్కులు, ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి. ఓకే, అంతే, ఇంతలో ఏం లేదు ఇంకా. ఆ తర్వాత లాస్ట్ ప్రిఫరెన్స్ మనము పొలిటికల్ చూద్దాం. పాలిటిక్స్లో కూడా అప్పుడప్పుడు కొన్ని లేదు. కన్జ్యూమర్ రైట్స్ ఒకటి ఉంది కదా, కన్జ్యూమర్ రైట్స్. నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. ఈరోజు ఏంటి, కింద డేట్ ఉంది చూడండి, 15 మార్చి. 15 మార్చి ఈజ్ ఏ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తున్నట్టు అన్ని వ్యాపార కార్యకలాపాలు వినియోగదారులే కేంద్రంగా తిరుగుతాయి. దేశ ఆర్థిక అభివృద్ధికి వారే మూలస్తంభం అన్నారు మహాత్మా గాంధీ. అయితే వస్తువులు, సేవలకు సంబంధించి వినియోగదారులు రకరకాల మోసాలకు, దోపిడీ గురవుతూనే ఉన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా 1962 మార్చి 15న నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించారు. వినియోగదారులకు న్యాయబద్ధంగా, బాధ్యతాయుతంగా ఏఐని వినియోగించడం, ఎలాంటి సమస్యలకు ఏఐ గురించి ఇచ్చారు. ఓకే, వాస్తవానికి నాణ్యమైన అవన్నీ ఇవ్వాలి. పుచ్చకాయల్లో రంగు, పంచదార నీళ్ళని ఇంజక్షన్ల రూపంలో పంపడం, అరటి పండ్లను రసాయనాలతో మగ్గబెట్టడం అవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. భారత్ 1986లోనే వినియోగదారుల రక్షణ చట్టం తెచ్చింది. ఓకే, 1986, 2018 సంవత్సరాల్లో సవరణలు చేసింది.
ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సీలో ఈనాడులో వచ్చింది కాబట్టి టీఎస్పీఎస్సీలో రావచ్చు, డైరెక్ట్ దిగొచ్చు. తెచ్చి 37 ఏళ్ళు అయింది. ఓకే, కల్తీలు అన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసీక్యూ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఫైనాన్స్, వినియోగదారులు ప్రయోజనాలు కాపాడాలి, ఆధునిక సాంకేతికత, చెల్లింపుల్లో ఈ కామర్స్లో దగాపడుతున్నారు. ఓకే, అంతే. ఆ తర్వాత మనం మైనారిటీలకు మహాద్రోహం. దిస్ ఈజ్ పాలిటిక్స్. మీకు టైం లేకపోతే ఇక్కడ నుంచి వినాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందులో పొలిటికల్స్ని తిట్టేవి ఎప్పుడు మీరు చూడాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ. ఆ తర్వాత ఏమైనా స్కీములు ఉన్నాయా ఇందులో? ఇంకా ఏమి స్కీములు లేవు, అంతే. దట్స్ ఇట్. ఓకే, సో ఈరోజు మన ఎడిటోరియల్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం న్యూస్ చూద్దాం. ఓకే, బిజినెస్లో ఏమన్నా ఉందా అంటే ఈ వెహికల్ పాలసీ, ఈవీ పాలసీకి కేంద్రం ఆమోదం. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ న్యూస్. ఈ వెహికల్ పాలసీ ఈ వెహికల్స్ని తయారీని ప్రోత్సహించేందుకు గాను ఒక పాలసీ తెచ్చింది, అదే ఈ వెహికల్ పాలసీ. ఓకే, ఆ పాలసీ ప్రకారం ఏదైనా కంపెనీ కనీసం $5,000 మిలియన్, $5,000 మిలియన్ అంటే 4,000 కోట్లు మొదటిసారిగా పెట్టుబడి పెడితే రాయితీలు వస్తాయంట. ఓకే, టెస్లా ఎంట్రీ. టెస్లా ఏ కంపెనీ అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసే కంపెనీ. అది ఏ దేశం యొక్క కంపెనీ అంటే అమెరికన్ కంపెనీ. ఓకే, ఇది రావచ్చు, ఎందుకంటే ఇది న్యూస్లో వచ్చింది. ఆ పాలసీ ఆల్మోస్ట్ దానికోసమే తెచ్చారు కాబట్టి ఈ న్యూస్ అడగచ్చు, టెస్లా ఏంటిది అని. ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, అది ఏ దేశ కంపెనీ? జర్మనీయా, ఫ్రాన్సా, జపానా, అమెరికానా అని అడగవచ్చు. సో అమెరికన్ కంపెనీ అని అంతే ఇందులో న్యూస్. ఆ తర్వాత న్యూస్లో ఇంకేమున్నాయి అంటే 5 బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా విక్రయం అవసరం లేదు. సో బిజినెస్లో ఏమీ పనికొచ్చే న్యూస్ లేదు. ఈనాడు హోమ్. ఆ తర్వాత జాతీయంలో నేను ఆల్రెడీ చూశాను, అందులో కూడా అంతగా ఏం లేవు. ఈడీ ఈ మధ్య బాగా న్యూస్ వస్తుంది. ఈడీ అంటే ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇదేం చేస్తుంది అంటే హవాలా ఎవరైనా డబ్బులు హవాలా చేస్తున్నారంటే వాటిని పట్టుకుంటుంది. హవాలాని ఇంగ్లీష్లో ఏమంటారు? మనీ లాండరింగ్. దొంగతనంగా మన దేశ డబ్బుని వేరే దేశానికి చేరవేయడం, వేరే దేశం యొక్క డబ్బుని మన దేశంకి చేరవేయడం, బ్యాంకుల ద్వారా కాకుండా నోట్ల రూపంలో. సినిమాల్లో చూస్తారు ఇది బాగా, హవాలా అనేది. ఓకే, దాన్ని మనీ లాండరింగ్ అంటారు. సో ఈడీ ఈజ్ ఏ యాంటీ మనీ లాండరింగ్ బాడీ. ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ కింద. ఓకే, ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్లు అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దాని డీటెయిల్స్ అన్నీ మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరి కోసం బహిర్గతం చేసింది. ఓకే, పబ్లిసైజ్ చేసింది. 2 కొత్త ఈసీలు వచ్చారు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 3 మెంబర్ బాడీ అయింది. అంతే. జాతీయంలో, స్టేట్లో ఏం లేదు. ఓకే, ఐ ఆల్రెడీ సా దిస్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.